హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈయనైతే మా సార్ అండి, నరీం సారు. నేను చిన్నప్పుడు చదువుకున్న సారు. ఈరోజు అయితే మా అమ్మాయికి స్కూల్ సెకండ్ వచ్చింది. మనీ ప్రైజ్ అయితే ఇస్తున్నారు నరీం సారు. ఇది అయితే మా ఊరు శిబిరం అండి, ఉచిత క్యాంపు. ఆశా వర్కర్లు అందరూ కూడా మా గ్రామంలో ఇంటింటికి తిరిగి మరి క్యాంపుల్లో అయితే వైద్యం చాలా బాగా చేస్తుంటారండి. అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి మరీ మందులు ఇస్తుంటారు. డ్రిల్ టీచర్ గారు అయితే పేరెంట్స్కి అయితే గేమ్స్ పెడుతున్నారండి. మా ఊరు స్కూల్ అయితే ఇప్పుడు ఉపాధ్యాయులు అందరూ కలిసి చాలా డెవలప్ చేస్తున్నారండి. ఎంపీపీ గారండి, మా గ్రామం ఎంపీపీ గారు మార్గన గంగాధరరావు గారు స్కూల్ కోసం భోజనం కోసం వారు అడుగుతున్నారు. చిన్న ఏంటంటే అప్పట్లో ఫెసిలిటీ ఉండేది కాదు. చదువుకున్నవాడు కనీసం యూనిఫామ్ కుట్టించుకుందుకు లేకపోతే టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కొనుక్కుంటారని చెప్పేసి 10th క్లాస్ టాపర్స్కి 10,000 పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చిన వాడికి 5,000, స్కూల్ సెకండ్ 3,000, థర్డ్ వచ్చినకి 2,000 ఇచ్చి, ఒకవేళ నేను రాలేకపోయినా, లాస్ట్ ఇయర్ రాలేకపోయాను, మా చల్లా చేతి పంపించాను. ఈ విధంగా మీరు ఇంకా డెవలప్ చేసినట్టయితే ఈ అమౌంట్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా అనౌన్స్ చేయట్లేదు, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్. బాగా చదవండి, మంచివాళ్ళు అవ్వండి. ఇప్పుడు మేము అందరం కాన్వెంట్లో చదవలేదు. నేను అమలాపురం ఎలిమెంటరీ స్కూల్ రోడ్డు స్కూల్లో చదివాను, ఒక పాక స్కూల్లో. రావులపాలెం హై స్కూల్లో మాకు స్కూల్ స్టార్టింగ్ బాగుండేది. హై స్కూల్లో మనకు పెద్ద స్కూల్లో చదివితేనే గొప్పవాళ్ళం. తెలివైన వాడు ఎక్కడ చదివినా గొప్పవాడు అవుతారు, కానీ చదవాలి. చదువుకోనివాడు ఎంత పెద్ద స్కూల్లో, నా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు, శశి వేరువేరులో చూశారు, కానీ వాడికి చదువు రాలేదు, వ్యాపారం చేసుకుంటున్నారు. ప్లస్ మనకు అదృష్టం కలిసి వచ్చినట్టయితే అందరూ కూడా కష్టపడుతుంది. తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల యొక్క శ్రద్ధ తీసుకుని వాళ్ళు రెగ్యులర్గా, మేడం గారు చెప్పారు, రెగ్యులర్గా టైంకి స్కూల్ పంపించడం, యూనిఫామ్ మెయింటైన్ చేయడం, అతనికి డిసిప్లిన్ అనమాట. అలాంటివి చేసినట్టయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుతున్నాడా లేదా, బయటకు సాధ్యమైనంత వరకు ఆడుకునేక్కడే ఉంటుంది, బయట తిరగకుండా. ఏంటంటే ప్రస్తుతం సొసైటీ ఈజ్ వెరీ బ్యాడ్. అందులోంచి రక్షించుకోవాలి, మన పిల్లలు రక్షించుకోవాలంటే మీరు కొంచెం చేసినట్టయితే చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు వివరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు, నా దగ్గర చదివిన వాళ్ళు ఒక 20 మంది ఇంజనీర్స్ ఉన్నారు. బాగా రీసెంట్ కుర్రాడు చెప్పాలంటే పెండ్యాల శ్రీనివాసరావు అని ఉన్నాడు. వాడిని సైన్స్ ఫేర్కి తీసుకెళ్ళాను. సైన్స్ ఫేర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయానంద గారు హై స్కూల్ అయిన తర్వాత హెడ్ మాస్టర్. సైన్స్ ఫేర్కి వాడికి అమౌంట్ చెప్పినట్టయితే మన స్కూల్కి జిల్లా ఫస్ట్ తీసుకుంటే వాడు ప్రైజ్. వాడు మొన్న నేను అక్కడ కొత్తపేటలో నుంచి నమస్కారం మాస్టర్ ఏంటంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి, బీటెక్ చేశానండి అన్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అంచేత ఎక్కడో చదివితే పిల్లలు కూడా కలెక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. మీరు చేయవలసిందల్లా సాధారణంగా ఎలిమెంటరీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పొజిషన్ ఏంటంటే, నాకున్న 36 ఏళ్ల సర్వీస్ చేసిన ఎక్స్పీరియన్స్లో, పిల్లవాడు స్కూల్కి వెళ్ళి 4 గంటలకి స్కూల్లో ఇంటి దగ్గర బ్యాగ్ పెట్టిన తర్వాత మళ్ళీ మన్నాడు పొద్దున్న 9 స్కూల్కి వచ్చేప్పుడే తీస్తాడు బ్యాగ్. ఈ లోపల ఏమీ చేయరు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీలో కూడా బాగా చైతన్యం వచ్చి మీ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారా, మాస్టర్ ఏం చెప్పారా, ఏమైనా చదువుతున్నారా అని చెప్పేసి జస్ట్ అడిగినట్టయితే రెండు లాభాలు. ఒకటి, మన పిల్లడు చదువుతాడు. రెండోది, మా టీచర్స్లో కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఓహో, వీళ్ళు అడుగుతున్నారు, మన పాట బాగా చెప్పాలి, పేరు తీసుకోవాలి అన్న మాకు కూడా ఒక ధైర్యం వచ్చి, మీకు మాకు కోఆపరేషన్ ఉన్నట్టయితే, ఈ విధంగా కోఆపరేషన్ ఉన్నట్టయితే ఒక్క రోజులో నేర్పారండి డ్రిల్ టీచర్ గారు. ఈ అమ్మాయిలకి అయితే ఒక రోజులో డాన్స్ నేర్పి
ఇలా స్టేజ్ మీద అయితే వేయిస్తున్నారు. వీళ్ళైతే సాధ్యమైనంత వరకు చాలా బాగా చేశారు. శ్రీను చిన్ని 5648 నా యూట్యూబ్ ఛానల్ అండి. మా గ్రామంలో జరిగేవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా 6వ తరగతి క్లాస్ టీచర్గా ఉండేవారు అనమాట. మరి 6వ తరగతి వెళ్ళిపోయిన తర్వాత మరి సార్ అయితే పారా సంస్థ నుంచి వచ్చారంటండి. మా విద్యార్థులకైతే మా ఊరు గ్రామం వారికి ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్స్ అవన్నీ చేస్తున్నారు. చూడండి మీరు కూడా ఆటలు గేమ్లు మా ఊరు స్కూల్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. గొప్ప విశేషం ఏంటంటే ఆయన స్టిల్ ఇంకా యంగ్గా ఉన్నారు, నాకంటే యంగ్గా ఉన్నారు. అది సంతోషం అనమాట, సంతోషం. సో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మరి మమ్మల్ని ఆహ్వానించారు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, ఇప్పుడు కూడా ఏవేవో చెప్పాలని ఉంది, కానీ ఎండ ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. నాకే ఈ వెళ్తురికి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట మాట్లాడాలంటే. నేను తొందరగా ముగిస్తే మిమ్మల్ని తొందరగా పంపించడానికి చూస్తాము. అయితే ఇక్కడ ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం మొట్టమొదటిగా నేను ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదివరకు పేరెంట్స్ మీటింగ్స్ అంటే ప్రైవేట్ పాఠశాలల వాళ్ళే పెట్టేవాళ్ళు, గవర్నమెంట్ పాఠశాలలో పెట్టేవారు కాదు. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, పాఠశాలలు ఎలా ఉన్నాయి, అసలు మంచిగా నిర్వహిస్తున్నారని తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. సో కాబట్టి మరి ఇలాంటి సమావేశాలు పెట్టడం ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మీరు చెప్పాలంటే తల్లిదండ్రులుగా మీ పిల్లల పాత్ర ఏమిటంటే, ఇక్కడ మొట్టమొదటి గురువులు ఎవరంటే ఇంటిలో తల్లిదండ్రులే గురువులు. ఇందాక నరేంద్ర మాస్టర్ చెప్పారు, తల్లిదండ్రులే మొట్టమొదటిగా మనకు అన్నీ నేర్పిస్తారు. వాళ్ళు ఎలాగ తినాలి, ఎలాగ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ నేర్పించేది తల్లిదండ్రులు. అలాగే చెడు పని చేస్తుంటే అది కాదు ఇది ఇలా వెళ్ళాలనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు నిజమైన గురువులు అన్నమాట. మీరు 5 సంవత్సరాలు వాళ్ళని పెంచి పోషించిన తర్వాత మళ్ళా పాఠశాలకు పంపినప్పుడు వీరు వాళ్ళకి గురువులు అవుతారనమాట, టీచర్స్. కాబట్టి మొట్టమొదటిగా మీరు తల్లిదండ్రులే వాళ్ళ యొక్క గురువులు అనమాట. పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నారా, ఇవన్నీ గమనిస్తారు. వాటితో పాటు ఆధ్యాత్మిక విషయాలు చిన్నప్పటి నుంచి కూడా నేర్పిస్తూ ఉంటారనమాట. మరి కొందరు తల్లిదండ్రులు అయితే చదువుకోలేకపోతే నేను ఎలా నేర్పించిన వీళ్ళకి ఇంగ్లీష్లో మాటలు ఉంటున్నాయని చెప్తారనమాట. మీరు ఇంగ్లీష్ భాష రావాల్సిన వద్దు, మీరు రాగానే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళే చేయించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది తల్లిదండ్రులు చదువుకోలేకపోతే ఇవన్నీ నేను ఎలా చెప్పను, నా మీద పడేస్తున్నారు అనుకుంటున్నారు. పర్వాలేదు, మీకు ఏమొస్తే అదే నేర్పించండి. ఉదాహరణకి మరి కొంతమంది చదువు రాకపోయినా పట్టుదలతో చదివించారు. మా అమ్మగారు స్కూల్కి వెళ్ళలేదు అసలే. తను చిన్న వయసులో నేను బడికి వెళ్ళొస్తుంటే నాకేం చెప్పలేకపోయారు అనమాట, స్కూల్కి వెళ్ళలేదు అసలే. అయినప్పటికీ వాళ్ళ పట్టుదలతో ఏవేవో మరి ఖర్చు పెట్టి చదివించారు. అది నరేంద్ర మాస్టర్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, మిగతా మన విద్యా కమిటీ చైర్పర్సన్, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా మన పారా సంస్థ తరఫున, మన పాఠశాల తరఫున మీ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే పాటలతో చదివేద్దాం, అక్షర జెండాలు ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా.
చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువురమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. Can get quality education. Here government is also providing 13,000 to every child in the name of Talliki Vandanam. So as a parent or a villager, it is your responsibility to develop and protect your local government school. Thank you for giving me this opportunity. Thank you one all. Jai Hind, Jai Bharat. తొమ్మిదిలో చాలా తగ్గించుకోండి. చాలా కార్యక్రమాలు చెప్తున్నారు అందరూ కూడా. చల్ల వల్ల మనిషి బాగు చేస్తాం అనేది ఎప్పుడో 10th క్లాసు ఇంటర్ ఇంజనీరింగ్ కాడికి ఇంతలోకి చల్ల అవసరం, ల్యాప్టాప్ అవసరం, ఇవన్నీ ఉంటాయి. కానీ 6 తరగతి కానీ 7 తరగతి కానీ మీరు చల్ల ఇచ్చేస్తాం మొదలెడితే జీవితాలు కొన్ని నాశనం అయిపోతున్నాయి. చూడకుండా దృశ్యాలు చూస్తారు, కొన్ని ఏదో అనుకుంటారు కానీ మీరు చెప్పుకోలేని పరిస్థితి. మీ పిల్లలు అవ్వచ్చు, మా పిల్లలు అవ్వచ్చు. అందువల్ల అర్థం చేసుకుని ఈ కార్యక్రమం చేసుకుని ఒకప్పుడు కొత్తపేట మండలంలో పల్లెలో ఎన్ఎస్పి స్కూల్ అంటే పెద్ద పేరు చదువుకున్నాడు. అంటే మాకు చదువు పూర్తిగా అవ్వలేదు కానీ మేము చదువుకుంటాయిలో ఎన్ఎస్పి స్కూల్ అంటే ఇక్కడ కండి కానీ అవిడి కానీ కొత్తపాలెం కానీ మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. పలు గ్రామం వచ్చి చదువుకున్నారు. అక్కడి నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ కూడా లేక నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవిడి నుంచి మా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ తోటే కలిసిపోయి తిరుగుతూ ఉంటాం మేము. ఆ రంగా కాకుండా మన స్కూలు ఇప్పుడు మీరు చాలా మంది ఉంటారు, కొంతమంది అద్దె పంపులు ఉంటారు. అద్దె పంపులు ఉన్నప్పుడు పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే తినేసి పడుకున్నప్పుడు నాకు సొంత పంపు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది మీకు. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ అద్దె పంపుడు ఎప్పుడు వెళ్ళిపోమంటాడో తెలియదు. ఆ ఇంట్లో ఎప్పుడో మాట వస్తే 1 నెలకి వెళ్ళిపోమనొచ్చు, సంవత్సరానికి వెళ్ళిపోమనొచ్చు. అడిగి ఏదైనా ఆపదొస్తే మనకి వాళ్ళకి సెలవు వస్తే రేపు వెళ్ళిపోమనొచ్చు. ఈ సామాను అంతా నెత్తి పెట్టుకుని మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం, బండి పెట్టుకున్నాం, బయట ఇల్లు నెత్తుకోలేక వెళ్ళాలి. ఆడు ఇల్లు దొరకవచ్చు, లేదా 3 రోజులు అట్టొచ్చు, ఎక్కడో బతకొచ్చు, ఎవడో కూడా ఆశపడవచ్చు. ఆ పరిస్థితి రాకూడదని సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చెట్టు భూములైనా సొంత ఇల్లు ఉండాలని అనుకుంటాం. అలాగే నేను కూడా మన సొంత స్కూల్ హై స్కూల్ అవ్వాలని కోరుకునేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా ఎన్ఎస్పి స్కూల్లో చదువుకునేవాళ్ళు. దాని మాస్టర్ గారు కానీ, పెద్దబ్బులు గారు కానీ, చిన్నబ్బులు గారు కానీ అందరూ గురువులే. చాలా మంది ఉన్నారు, అందరూ రిటైర్ అయిపోయారు. కానీ బౌడిబాటు వారి స్కూల్ ఇది ఎన్ఎస్పి స్కూల్ అంటే నారాయణమూర్తి సీనియర్ బేసిక్ స్కూల్. ఆ స్కూల్ గవర్నమెంట్కి 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్ ఉండగా చేయలేకపోతున్నామని 10th క్లాస్ అవుతుంది ఇప్పటికైనా జిల్లా పరిషత్కి వారు హ్యాండ్ చేస్తాం. అదే టైంలో మా మిస్సెస్ సర్పంచ్ అవుతాం, సచివేణి గారు. ఆ టైంలో నాకు అవకాశం వస్తాం, జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యే కింద ఉంటాం, సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉంటాం. ఆ అవకాశం నాకు వచ్చింది. ఏదో గొప్పవాడు అని కాదు, ఆ పని పట్టుకుని సాధింది. దానికి తోడుగా నన్ను మేస్టర్ గారు, పని గారు, తోట వెంకటరావు గారు అదే పని మీద తిరిగాం. హైదరాబాద్ తిరిగి మొత్తం మీద సైట్ కావాలన్నారు. 2 ఎకరాల సైట్ ఇస్తే మీకు గవర్నమెంట్ స్కూల్ ఇస్తా ఉన్నారు, హై స్కూల్ ఇస్తా ఉన్నారు. ముందు గవర్నమెంట్ స్కూల్ని 8 స్కూల్ చేయించాం రాజశేఖర రెడ్డి గారిని పట్టుకుని. ఆ రోజున జగ్గిరెడ్డి గారు, సోమన్ రెడ్డి గారు తిరిగి 8 స్కూల్ని హై స్కూల్ చేయించారు. హై స్కూల్ చేస్తామని చేయరు కానీ భూమి మీద కట్టినాక హై స్కూల్ కట్టినాక ప్రైవేట్ స్కూల్ అక్కడ సైట్ ఎవరు, గవర్నమెంట్ స్కూల్ కట్టాలంటే 2 ఎకరాలు కావాలి. ఎక్కడ ఉందంటే ఇదే ఉంది. ఇది అప్పుడు కప్పెట్టి గొయ్యి కింద ఉంది, సోమనాయుడు గారి టైంలో కప్పెట్టి. ఇక్కడ 15 పాకలు ఉండేయండి బీసీలు మార్కెట్లు ఉండవు. ఆ 15 పాకలకి 15 సైట్లు జగ్గిరెడ్డి కాలనీ అని కోట్ల విశ్వేశ్వరరావు గారు మిల్లారు కదా, వాళ్ళకి సైట్లు ఇచ్చి ఖాళీ చేయమంటే ఖాళీ చేయకపోతే ఒక రోజు నాడు ఇది ఖాళీ అవుతాను కానీ హై స్కూల్ రాదు. అది ఏదోలా ఖాళీ చేయాలని 2006లో మొత్తం మీద కంకణం కట్టుకుని 2007లో మొత్తం పాకలన్నీ ఒక రోజు పొద్దున్న సాయంత్రం పట్టుకుని 50 మంది స్టాఫ్ పెట్టుకుని పంచాయతీ, రెవెన్యూ, పోలీసులు పెట్టుకుని ఆ 15 పాకలు ఖాళీ చేసి అప్పుడు తాపం మీద సైడ్లో పట్టుకెళ్తాం జరిగింది. ఆ రోజునాడు అప్పుడు ఖాళీ చేయగలిగాం కాబట్టి ఇవాళ మీరు అందరూ ఆడపడుచులు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఏదేమైనా ప్రజల సహకారం ఉంటేనే చేయగలం. ఈ స్కూల్ ఎంత డెవలప్ అయిందంటే ఆ రోజు నాటి నుంచి కూడా కష్టం అలా పడతాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో 3500 స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు ఉంటే 2 స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చేశాడు. అదే పల్లెల స్కూలు, రోసయ్య గారి నియోజకవర్గంలో ఒక స్కూలు, జగ్గిరెడ్డి గారి నియోజకవర్గంలో ఒక స్కూల్, 2 స్కూల్, విజయనగరం స్కూల్ అది. ఇది హై స్కూల్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అయితే రాష్ట్రంలో 2 స్కూల్ తెచ్చుకున్న ఘనత ఆ రోజునాడు రోసయ్య గారిదే. రోసయ్య గారి పైలు ఆ రోజునాడు జగ్గిరెడ్డి గారు పెట్టిన పైలు. 3500 స్కూల్లో 2 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ అయినాయి, హై స్కూల్ అయినాయి. కానీ కళా 3500లో 2 స్కూల్ తగ్గించి 3490 స్కూళ్ళు కూడా ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్ కిందే ఉన్నాయి. అవి డెవలప్ ఉండవు. ఈ డెవలప్ అయిందంటే
ఆ రోజున వేసిన పునాది ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. మళ్ళీ అదే టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పిల్లలందరికీ తెలుసు జగన్ అంటే ఎవరంటే జగన్ మావి అంటున్నారు చాలా మంది, మాకన్నా ఎక్కువగా వీళ్ళకే తెలుసు. వారు వచ్చారు. ఆయన టైంలో మళ్ళీ జగన్ గారు అదే టైంలో ఎమ్మెల్యే అవుతూ వల్ల దీన్ని నాడు నేడు స్కూల్లో తీసుకోవడం జరిగింది. కొత్తపేట మండలం 80 స్కూల్కి ఫస్ట్ విడతలో కొన్ని స్కూల్ తీసుకున్నాం, రెండో విడతలో కొన్ని స్కూల్ తీసుకున్నాం. 85కి 60 స్కూల్ దాకా 4 విడతలు అయింది. 3 విడత తీసుకోకుండానే ప్రభుత్వం పోయింది. ఈ 2 విడతలో భాగంగా ఈ స్కూలు 1,38 లక్షల రూపాయలు వచ్చింది. 1,38 లక్షల రూపాయలు దీనికి స్కూల్ చేరినాయి. ఇప్పుడు సుమారుగా ఒక 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా వచ్చేది ఉంది. ఇంకా 60 లక్షలు వచ్చేది ఉంది. 60 లక్షలు 20 లక్షలు వచ్చింది. ఆ 20 లక్షలు మొత్తం మీద ఏదేమైనా కింద మీద పడి 20 లక్షల రూపాయల గాలి ఉంచేయాలి. చైర్మన్ గారు కోరుతున్నాం రెండో చెన్న వెంకటేశ్వరరావు గారిని, ఈ రోజు కానీ మీరు శ్రద్ధ తీసుకున్నప్పుడే మీకు కమిటీ వచ్చి సంవత్సరం అయిపోయింది. ఆ 20 లక్షలు ఖర్చు పెడితే రాబోయే 40 లక్షలు వస్తారు. మీ 20 లక్షలు ఖర్చు పెట్టకుండా ఉపకారం. చైర్మన్ గా ఎవరున్నా ఆ రోజు నాడు శ్రీనివాసరావు ఉన్నాడు కాబట్టి అతను చేతుల మీదుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజు నాడు. ఇప్పుడు ఆయన చైర్మన్ పదవి అయిపోయింది. ఇప్పుడు చైర్మన్ గా చెన్న వెంకటేశ్వర ఉన్నాడు కాబట్టి అతను సంప్రదించి హెచ్ఎం గారు మంచి హెచ్ఎం గారు వచ్చారు. చాలా పరిజ్ఞానం గల ఆవిడ. స్కూల్ కూడా డెవలప్ చేత స్టాఫ్ కూడా పిలువెచ్చడిగా ఉన్నారు. పిల్లలు కూడా 230 మంది చిల్లర ఉన్నారు అంటారు. కొత్తపేట బాయ్స్ స్కూల్ చూస్తే 200 మంది కూడా లేదు. మీరు వెళ్తా ఉంటారు కొత్తపేట స్కూల్ అంటే పేరు అందరికీ పేరే, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బోర్డు స్కూల్ అనుకుంటాం. కానీ దాంట్లో లేని స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, దాంట్లో లేని పిల్లలు ఇక్కడ ఉన్నారు. పిల్లలు కూడా ఓటే చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పక్క ఊళ్ళోకి వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళు కూడా కొంత చేదుడు అదుడుకు చెప్పి మన స్కూల్ బాగుందని తీసుకొచ్చి మన స్కూల్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్కూల్ తెస్తాకే ఎందరో మహానుభావులు కష్టపడితే వచ్చిన స్కూల్ ఇది. ఊరినే వచ్చేది మామూలు గవర్నమెంట్ ఉత్సాహంగా ఇచ్చే స్కూల్ అవుతే కాదు ఇది. అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆడపడుచులు అందరూ ఉన్నారు కాబట్టి మీ పక్కన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ ఏమైనా ఉండదమ్మా. నేను చిన్న ప్రభుత్వాన్ని కాదు, ప్రైవేట్ స్కూల్ ఉంటే 10th క్లాస్ ఇంటర్ చదివిన పిల్లలే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత బతుకు తెరికి స్కూల్లో టీచర్లుగా జాయిన్ అవుతారు. దీంట్లో బీఈడీలు డిఎస్సి రాసి బీఈడీలు ఎంతో మంది పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన టీచర్లు గవర్నమెంట్ 50-60 వేల రూపాయల జీతాలు ఇచ్చేయాలి సార్. ఇక్కడ వేసింది మీకు, అక్కడ 5,000 రూపాయల జీతగాడు మీకు మీ పిల్లలకు చదువు చెప్తే ఇక్కడ 60-70 వేల రూపాయల జీతగాళ్ళు మీ పిల్లలకు చదువు చెప్తున్నారు. అందువల్ల అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పేరెంట్స్ కి అండ్ ఆల్ ద స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ పెద్దలు చాలా విషయాలు చెప్పారు పేరెంట్స్ గురించి, స్టూడెంట్స్ గురించి, చదువు గురించి. బట్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ డిఫరెంట్. పేరెంట్స్కి అవగాహన అనేది ఇట్ ఈస్ ఆల్ సీన్. మీరందరూ ఆల్రెడీ చాలా అవగాహన వచ్చింది, ఎందుకంటే మనకి సోషల్ మీడియాకి చాలా ఎక్స్పోజర్ ఉంది. సో పేరెంట్స్ అందరికి అవగాహన వచ్చింది కాబట్టి ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్లో ఉంటున్నారు. ఈ మధ్య ఆడపిల్లలను కూడా చదివించాలి అనే థాట్ అందరికీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అవగాహన అనేది వచ్చిందనేది కనబడుతుంది. సో వన్ డిఫరెంట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ నౌ డేస్. కామన్ థింగ్ ఈస్ 2 things, that is exposure to social media and drugs, usage of drugs by school students. So first parents గురించి మాట్లాడదాము. పేరెంట్స్ అంటే ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ థింగ్. అంతా డెవలప్ అయిపోయాం ఆల్రెడీ. అందరికీ ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసు. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. టెక్నాలజీ అంటే ఫస్ట్ థింగ్ మనకు గుర్తొచ్చేది అంటే నాట్ ఇన్ స్టడీస్ అండ్ ఆల్, ఫస్ట్ కామన్ పీపుల్లో టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మొబైల్. ఐ ఫీల్ మొబైల్ అనేది మన లైఫ్ స్టైల్ని మార్చేసింది, చాలా మార్చేసింది. ఫస్ట్ మనము అది ఫ్యాషన్గా యూజ్ చేయడం మొదలు పెట్టాము. ఆఫ్టర్ దాట్ ఫర్ కమ్యూనికేషన్. అండ్ నౌ మనం అందరూ ఏ స్టేజ్లో ఉన్నామంటే ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆల్ ఫర్ బ్యాడ్ థింగ్స్ బై స్టూడెంట్స్ అండ్ ఆల్సో బై పేరెంట్స్. సో నేను కోరేది పేరెంట్స్ని ఏంటంటే అందరూ మనము ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అంతే, మన పిల్లలు గోల్ చేస్తున్నారని వాళ్ళు డైవర్ట్ చేయడానికి మనం ఎప్పుడైతే వాళ్ళ చేతికి చిన్నప్పటి నుంచి మొబైలే అలవాటు చేస్తున్నాం. అన్నం తినట్లేదు అంటే మొబైల్ చిన్నప్పటి నుంచి. ఆ మొబైల్ వాళ్ళకి ఎలా అలవాటు అవుతుంది? ఎందుకంటే అమ్మలు వాళ్ళకి టైం స్పెండ్ చేయకుండా వాళ్ళు కూడా ఫేస్బుక్లో ఇంకా టీవీ సీరియల్స్లో అన్నిట్లో బిజీ అయిపోయి వాళ్ళ చేతికి మొబైల్ ఇస్తే మనం టీవీ చూడడం, వాళ్ళకి ముద్దు పెట్టడం. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మదర్స్ హియర్ టు అది మనం చేంజ్ చేసుకోవాలి.
మొబైల్ చిన్నపిల్లలకు అలవాటు చేయడం అనేది మనతోనే స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడే చెప్పారు మదర్ అనేదే ఫస్ట్ టీచర్ అని. సో మొబైల్ వాళ్ళకి అలవాటు అవడంలో కూడా మదరే నేర్పించిందని నా ఉద్దేశం. సో టు ఆల్ ద పేరెంట్స్ ఐ రిక్వెస్ట్, నేను కూడా నా లైఫ్లో మొబైల్ అనేది ఎప్పుడో ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక 7 years బ్యాక్ యూజ్ చేయడం మొదలుపెట్టాను. నాకు కొత్తగా అనిపించింది చాలా. ఇదేదో టెక్నాలజీ అంత చదువుకున్నా నెవర్ అటువైపు మైండ్ పెట్టలేదు నేను. సో మొబైల్ నా చేతిలోకి వచ్చేసరికి బాబుని పట్టించుకోవడం మానేసి కొత్తగా అనిపిస్తుంది కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్, అలా మా బాబుని 1 year నేను చదువు పట్టించుకోలేదు ఫ్రాంక్గా చెప్పడానికి. సడన్గా పర్సంటేజ్ తగ్గేసరికి ఏంటి అని చూస్తే నేనే వాడిని కాన్సన్ట్రేట్ చేయాల ఇన్ 4th class. సో ఎవరు తప్పు గూగుల్ కదా, ఇట్ ఈస్ అబౌట్ ఆల్ అవర్ బ్రెయిన్స్. మొబైల్ ఎంత యూజ్ చేస్తామో అంత బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఈ మధ్య చూడండి పిల్లలు కూడా డేట్ చూడాలంటే కూడా వెన్ వీఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డేట్ టుడే, 1 నిమిషం అండి అనేసి మొబైల్ చూస్తాం. మేమైతే గుర్తుపెట్టుకునే వాళ్ళం, మాకు గుర్తుండేది డే అండ్ డేట్. బట్ నౌ డేస్ పిల్లలు మొబైల్ చూసి టీవీ చూసి చెప్తున్నారు డేట్ ఏంటి, టైం ఏంటి అనేది. సో ఐ రిక్వెస్ట్ దుర్గా గాయత్రి, డి మనోజ్, వ్యాసరచనలో జూనియర్స్ ఫస్ట్ ఎం రోహిత్ కుమార్, జ్యోత్స్నా సత్యశ్రీ, సెకండ్. డ్రాయింగ్ సీనియర్స్ జి దుర్గా గాయత్రి, రోహిత్ ఫస్ట్ ప్రైజ్, సత్యశ్రీ, జి దుర్గా గాయత్రి. డ్రాయింగ్ సిహెచ్ అక్షయ మాధురి, సిహెచ్ దుర్గా గాయత్రి ఫస్ట్, అక్షయ మాధురి సెకండ్. జూనియర్స్ ఎస్ రాహుల్, ఎండిఎస్ కార్తిక్. రాహుల్ ఫస్ట్ ప్రైజ్, కార్తిక్ సెకండ్ ప్రైజ్. తెలుగు మేడం గారు. మన స్కూల్ అసిస్టెంట్ తెలుగు మేడం గారు, హస్బెండ్ వాసవి కన్యకా పరమేశ్వరి క్లబ్ లో ఆయన బాగా యాక్టివ్ గా పనిచేస్తారు. సంస్థ తరఫున మేడం గారు సుమారు 400 పుస్తకాలు స్పాన్సర్ చేశారు పిల్లలకి ఇమ్మని. ఒక్కొక్కరికి కూడా నేను తర్వాత ఇస్తే 10 మంది పిల్లలకి ఇవ్వండి సార్. రండి ఒక్కొక్కటే. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒక్క నిమిషం పారాయణ. నేను మాజీ చైర్మన్ అండి. నా ఆధ్వర్యంలో అయితే 1,30,00,000 అయితే వచ్చింది నాడు నేడు కార్యక్రమంలో. నాకు సాధ్యమైనంత వరకు అయితే వర్క్ చేయించాను. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వేరే వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా 30 లక్షలు అయితే ఉన్నది ఇందులో ఇంకా సరస్వతీదేవి విగ్రహం మరియు కొత్త సైకిళ్ళు అందరూ కొనుక్కుంటున్నారండి. ఆ సైకిళ్ళు పాడవకన్నా సైకిల్ పార్కింగ్ ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చేయించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు అయితే కూడా పిల్లలకు క్రమశిక్షణతో అయితే విద్య చాలా బాగా నేర్పుతున్నారండి. అలాగే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టి మొక్కలు నాటించడం కానీ, విద్యార్థులకు ఏమైనా అవసరం అయితే వాళ్ళు డబ్బులు అయితే ఖర్చు పెట్టి చాలా బాగా చేస్తున్నారండి. ఆశా వర్కర్లు కొత్తగా మా డ్రిల్ టీచర్ గారు వచ్చారండి. ఆవిడ కూడా మరియు పాత మా చెల్లి అంటానండి డ్రిల్ మేడంని. మా చెల్లి డ్రిల్ మేడం కూడా
పిల్లలకి ఆటలు అవి బాగా నేర్పుతున్నారు. పేరెంట్స్తో కూడా